తెలంగాణ బీజేపీలో ఒక్కసారిగా అంతర్యుద్ధం బయటపడింది. సై అంటే సై అంటున్నారు ఈటెల రాజేందర్, బండి సంజయ్ వర్గాలు. తీవ్ర పదజాలంతో బహిరంగంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ఇద్దరు ముఖ్య నేతల వ్యవహారంపై కమలం పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలు మీడియాతో మాట్లాడొద్దంటూ ఆదేశించింది. బండి ఈటెల వ్యవహారంలో ఎవరూ మాట్లాడొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. మీడియాతో మాట్లాడిన నేతలకు షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు రాజేందర్ వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. మీడియా క్లిప్పింగులతో ఒక నివేదికను రాష్ట్ర బీజేపీ అధిష్టానానికి పంపినట్లుగా సమాచారం. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. ఒకరి మీద ఒకరు గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసలు బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి కారణం ఈటెల అంటూ పెద్ద ఎత్తున అప్పుడు తెలంగాణ బీజేపీలో సంచలనం జరిగిన విషయం మనం చూసాం. మొత్తం తెలంగాణ రాజకీయాల్లోనే అదొక పెద్ద సంచలనంగా మారింది. దానివల్ల బీజేపీ చాలా నష్టపోయిందన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఒక్కసారిగా బండి సంజయ్ను మార్చడం వల్ల. అయితే అప్పుడే ఈటెల్ని అధ్యక్షుడిగా ప్రకటిస్తారని, ఒకానొక సమయంలో అసలు సీఎం అభ్యర్థిగా ఆయనే ఉండబోతున్నారని బీజేపీ నుంచి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ బీజేపీ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి నడుస్తున్నటువంటి అంతర్యుద్ధం, అంతర్గత కుమ్ములాటలు మరొకసారి బయటపడ్డాయి. అయితే ఆ కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. ఒకరి నియోజకవర్గంలో ఒకరు ఇన్వాల్వ్ అవుతున్నారని, వాళ్ళ నియోజకవర్గాల్లో రాజకీయంగా వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కుట్రలు జరుగుతున్నాయని, క్యాడర్ని దెబ్బతీసే ప్రయత్నాలు, క్యాడర్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఈటెల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు ఎలాంటి కామెంట్స్ చేసుకున్నారు అనేది ముందుగా ఒకసారి చూద్దాం. ఈటెల ఏమన్నారో చూద్దాం. ఎవరు అనుకుంటే వాళ్ళు మూర్ఖత్వం. ఒక్కడికి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు ద్వారా చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అతనికి వర్గాలు లేదా? నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుందన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా శామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను
నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. ప్రస్తుతం దీని గురించి చర్చ ఏ స్థాయిలో జరుగుతుందంటే, ఇప్పుడు ఈటెల ముందున్న ఆల్టర్నేట్స్ ఏమున్నాయి, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే స్థాయి వరకు చర్చ జరుగుతుంది. అంటే ఇంకో పార్టీలోకి వెళ్తారా, లేదంటే ఆయన సొంతగా గతంలో అనుకున్నట్లుగా పార్టీ పెట్టుకుంటారా, ఏం చేయబోతున్నారు అని ఆ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయంటే అంతర్గతంగా పార్టీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? హైకమాండ్ అయితే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఈటెలకి బండి సంజయ్కి మధ్య, 2 వర్గాల మధ్య తీవ్రంగా ఒకరి మీద ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది, ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళింది. మరి ఎలా సర్దుమణుగుతుంది ఈ పరిస్థితి? మరోవైపు ఈటెల గురించి ఇక నెక్స్ట్ ఏముంది, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనే స్థాయిలో కూడా బయట చర్చ జరుగుతుందంటే ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారా? క్యాడర్లో ఏమైనా చర్చ జరుగుతుందా దానికి సంబంధించి? పొలిటికల్ గా నిన్న ఈటెల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఈటెలకు సంబంధించి గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే ముందు కూడా ఈటెల ఒక్కసారిగా పార్టీ అధినేత పైన, పార్టీ పైన కూడా కొన్ని ఎక్కుపెట్టి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. నిన్న హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఆయన అనుచరులు వచ్చిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని ఈటెల దగ్గరికి తీసుకురావడంతో కూడా ఒక్కసారిగా ఈటెల రాజేందర్ మరొకసారి ఆ పార్టీకి పైన అంటే ఇండైరెక్ట్ గా అటు బండి సంజయ్ని కూడా కోట్ చేస్తూ కూడా ఒకసారి విరుచుకుపడ్డటువంటి ఆయన స్పీచ్ కూడా చూసాం. దానికి సంబంధించి ఈటెల వర్గానికి మొన్న ఎప్పుడైతే బండి సంజయ్ హుజూరాబాద్ నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా డైరెక్ట్ గా ఈటెల రాజేందర్ ను అనకుండా ఇండైరెక్ట్ గా కూడా ఒకవైపు పోటీ చేస్తూ కూడా నేతలకు సంబంధించినటువంటి ఒక జై కొడితే కానీ ఇక్కడ టికెట్లు రావు, పార్టీకి పనిచేయాలని చెప్పి బండి సంజయ్ మాట్లాడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి ఆయన అనుచర వర్గం. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ చూసాం హుజూరాబాద్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి అక్కడ నుంచి ఒక్కసారిగా తమకు టికెట్లు రావేమో అని ఈటెల రాజేందర్కి ఫోన్ చేయడంతో నిన్న ఈటెల రాజేందర్కి వచ్చి భేటీ అయ్యారు. భేటీ అనంతరం కూడా ఈటెల మాట్లాడడం ఏదైతే ఉందో పార్టీకి సంబంధించి కాస్త కలవరం మొదలైంది. ఈటెల బండి సంజయ్ గతంలో మాట్లాడింది, నిన్న ఈటెల మాట్లాడిన ఏవైతే ఉన్నాయో ఆమె ఒక్కసారిగా బీజేపీని గుర్తిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గతం ఎన్నికల్లో చూసాం, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈటెల వర్సెస్ బండి సంజయ్ గా టికెట్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున జరిగింది కాదు. ఒకసారిగా మరొకసారి కూడా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా తెర మీదకి రానప్పటికి కూడా వీళ్ళ ఎపిసోడ్ మరొకసారి కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారే కాకుండా అప్పర్ హ్యాండ్ నేతలు ఇద్దరి మధ్యలతో కూడా ఒకవైపు అప్పర్ హ్యాండ్ కోసం కూడా పోరాడుతున్నట్టు కూడా బీజేపీలో 2 వర్గాలుగా కూడా చీలిపోయి ఒకవైపు ఈటెలకు మద్దతిస్తూ మరొకవైపు బండి సంజయ్కి మద్దతిస్తూ కూడా 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. కాబట్టి దీని అంతటినీ గమనించినటువంటి పార్టీ నాయకత్వం కూడా, రాష్ట్ర పార్టీ కూడా ఈటెల బండి సంజయ్ ఎపిసోడ్ లో ఎవరు కూడా మాట్లాడకూడదు, ఆ ఇష్యూలో ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద వేటు తప్పదు. కాబట్టి ఆ ఇష్యూకి సంబంధించిన నాయకుల మధ్య సమన్వయం కోసం కూడా పార్టీ కృషి చేస్తుంది. కాబట్టి